തിങ്കൾ തിരുമുഖത്ത് ചീഴയാർ ചെന്നിരഞ്ചി அங்கப்பறைகொண்ட வாத்தை அணியுதுவை பைங்கமலத்தண்டெறியல் பட்டர்பிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கிப்பரிசுரைப்பாரிரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்று இன்புருவரெம்பாவாய். நீளாதுங்கஸ்தனகிரிதटी சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்தியம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தி. ஆண்டாள் திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரிதटी சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்தியம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தி. स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. जय श्रीमन्नारायण. प्रिय भगवद्बन्धुవుलारा, ధనుర్మాస వ్రతం ఈరోజు 29వ రోజు, అలానే 30వ రోజు కూడా మనకి ఇక్కడ. గోదాదేవి 30 పాటలు పాడింది. దానికి తిరుప్పావై అని పేరు. 5000 సంవత్సరాలకి పూర్వం పాడింది. కానీ ఆ పాటలలో సారం ఇప్పటికీ ఆచరణ యోగ్యమే. ఇప్పటికీ మనం తెలుసుకోవలసింది, ఆచరించాల్సింది ఏదో అది గోదాదేవి చెప్పింది. కేవలం చెప్పడమే కాదు, తాను చేసినటువంటి ఈ ధనుర్మాస వ్రతానికి ఫలితాన్ని తాను కరతల ఆమలకంలా పొందింది. ఇది ఎవరు ఇట్లా పాడతారో, అంటారో, వింటారో వాళ్ళకి ఇట్లాంటి ఫలితం కరతల ఆమలకం అవుతుంది అని చెప్పింది. అయితే చాలామంది చెప్తారు, చెప్పినవన్నీ అవుతాయా అంటే, గోదాదేవి తాను చెప్పినది తాను చూపించింది, అది అయ్యింది అని నిరూపించింది. ఆవిడ నిరూపించింది కనుక ఆవిడ చెప్పినవి కూడా అవుతాయి అని మనం విశ్వసించవచ్చు. ఆవిడ చేసిన ప్రతిజ్ఞని భగవంతుడు నెరవేర్చి చూపాడు కనుక ఆవిడ పాటలలో చెప్పిన దానిని కూడా భగవంతుడు అదే క్రమంలో నెరవేర్చే తీరుతాడు అని మనకి ఆవిడ చరిత్ర నిరూపిస్తుంది. 30 పాటలు పాడి సుందరబాహువు దగ్గర మొక్కి ఒక విగ్రహం దగ్గర నాకు భగవంతుని యొక్క నిత్య సేవ కావాలి అని గోదాదేవి చెబితే, ఆ సుందరబాహుస్వామి పురుషకార ప్రభావం చేత శ్రీరంగనాథుడు విని గోదాదేవిని పిలిపించుకుని విగ్రహ రూపంలో ఉండే తాను ఒక మానవ కన్యకని పిలిపించుకుని శ్రీరంగ క్షేత్రంలో పాణిగ్రహణం చేసి
ఆ తర్వాత ఆమె స్వామి యొక్క ఉత్సవ మూర్తులతో పాటు కలిసి గర్భాలయం చేరి అక్కడ స్వామి పాదాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ స్వామి పాదాల్లో ఆమె చేరిపోయింది. అయ్యో అని బాధపడ్డ వాళ్ళ తండ్రి గారు విష్ణు చిత్తుల వారు, అమ్మాయిని చూసుకోవాలి కదా, నిన్ను చూసుకోవాలి కదా అని ప్రార్థన చేస్తే, మీరు మీ గ్రామానికి వేంచేయండి, మీరు వెళ్ళేటప్పటికి మేము అక్కడికి వస్తాం అని ఆజ్ఞ ఇచ్చిన రంగనాథుడు అదే క్రమంలో విష్ణు చిత్తుల వారు శ్రీవిల్లిపుత్తూరు తమ గృహానికి చేరేటప్పటికీ ఆ గృహంలో ఉండే ప్రధాన స్థానంలో తాను గోదాదేవితో గరుత్మంతుడి మీద వేంచేసిన ఆయన గరుత్మంతుడిని పక్కన నిలబెట్టుకుని అక్కడ శ్రీరంగ నాయకుడై నిలబడి కనిపించాడు. ఆయన ఆ కనిపించిన స్వామి ఈనాటికి అలానే ఉన్నాడు. ఆది తర్వాత ఎవరో పెట్టుకుని ఉంటారులేండి అని అనుకోవటానికి ఆస్కారము లేదు. ఎందుకనంటే ఆవేళ గోదాదేవి కోసం శ్రీరంగనాథుడు శ్రీరంగ నాయకులై శ్రీవిల్లిపుత్తూరు చేరి గోదాదేవిని తాను ఎలా విగ్రహ రూపంలో ఉండి వరప్రదుడై ఉన్నాడో అదే క్రమంలో గోదాదేవిని కూడా వరప్రదురాలిగా తనతో పాటు అక్కడ విగ్రహ రూపంలోనే నిలబెట్టుకున్నాడు. అంటే ఆవిడ ఆయన విన్నట్టుగానే ఆవిడ కూడా వింటుందా, ఆయన చేసినట్లుగానే ఆమె కూడా చేస్తుందా? ఎస్ అని చెప్పటానికి 4000 సంవత్సరాల తదుపరి రామానుజుల వారు ఆవిడ చేసినటువంటి ఒక మొక్కుబడిని, ఒక ప్రతిజ్ఞని నెరవేర్చి తిరిగి మళ్ళీ గోదాదేవి దగ్గరికి వెళ్ళి చెప్పితే విగ్రహ రూపంలో ఉండే ఆమె స్పందిస్తుందా స్పందించదా అనే సందేహం లేకుండా తప్పకుండా స్పందించి తీరుతుంది అని ఆవిడ రామానుజుల వారిని అన్నా అని పిలిచిన సన్నివేశం నిరూపిస్తోంది. అంటే ఆవిడ కలియుగ ఆరంభంలో తాను వ్రతం చేసిన రోజుల్లో చేసినటువంటి ప్రార్థనని ఎట్లాగైతే రంగనాథుడు విని తద్వారా తన కోరిక తీర్చగలిగేటట్లుగా ఆండాళ్ చేసుకుందో, అలాగే తను చేసినటువంటి ఒక ప్రార్థనని ఎవరైనా కనుక పాలిస్తే వాళ్ళ విషయంలో కూడా నేను స్పందించి తీరుతా, నేను స్పందించడమే కాదు స్వామిని కూడా స్పందించేటట్లు చేస్తా. ఇవాల్టి చివరి పాటలో ఈరిరండు మాల్వారైతోళ్ செங்கண் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்று ఇంబురువర్, 4 భుజములు కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీయపతి యొక్క ప్రేమపూర్వకమైనటువంటి అనుగ్రహాన్ని తప్పకుండా పొంది తీరుతారు. ఇది ఆమె చేసినటువంటి ప్రతిజ్ఞ తిరుప్పావైలో. అలా పొందుతారా అంటే రామానుజుల వారి దగ్గర అట్లా పొందింపచేసి చూపించింది గోదాదేవి. కనుక ఇప్పటికీ ఎవరైనా గోదాదేవి దగ్గర అదే క్రమంలో కనుక చేసినట్లయితే తప్పకుండా లభించి తీరుతారు ఫలితాన్ని. అందుకే మా గోదాదేవి చెప్పిందండి, ఏది చేసినా నీ సేవ కావాలది, ఎక్కడున్నా అది నీ సన్నిధానం కావాలి. బికాజ్ నువ్వు అంతటా ఉండేవాడి, ఎక్కడైనా నిన్ను చూడాలి, ఏది చేసినా అది నీ సేవ కావాలి. అది మమ్మల్ని ఎక్కడైనా పెట్టుకో, దివివా భువివా మమస్తు వాస నరకేవా, మాకేం ప్రాబ్లం లేదు.
ఇది మన ఆండాళ్ తల్లి కోరిన పురుషార్థం అండి. పాసురాన్ని ఒకసారి అందాం మనం. சித்தம் சிறுகாலே வந்து உன்னை சேவித்து உன் பொத்தாமரையடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம்மே துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவலங்களை கொள்ளாமல் போகாது இத்தை பறைகொள்வான் அன்றுகான் கோவிந்தா எத்தைக்கும் ஏழேழ் பிறவிக்கும் உந்தன்னோடுத்தோமே யாவோம் உனக்கே நாமாள் செய்வோம் மத்தை நம் காமங்கள் மாத்து ఏలోరెంబావాయి. మనకి సంక్రమణం సూర్యుడు ధనుస్సులోంచి మకరంలోకి రేపు మారుతాడు. రేపు మధ్యాహ్నం 2 తర్వాత మారుతాడు. అంటే అప్పటిదాకా మనకి ధనుర్మాసం కొనసాగుతుంది కనుక రేపటి ఉదయం కూడా పాసురం చెప్పుకోవచ్చు. చివరి పాసురం రేపటి దినాన్ని చెప్పుకోవచ్చు. కానీ రేపు మరి మనందరం ఇక్కడ ఉన్నాం కదా, అందుకోసం దానికి కూడా ఈ పూట ఇక్కడే ఓసారి మనం అనుసంధానం చేద్దాం. వంగక్కడల్ కడైందా మాధవனை கேசவனை திங்கள் திருமுகத்து சேயிழையார் சென்றிறைஞ்சி அங்கு அப்பறை கொண்ட வாத்தை அணிபுதுவை பைங்கமல தன் தெரியல் பட்டர்பிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரிசு உரைப்பார் செங்கண் திருமுகத்து செல்வத்திருமாலால் எங்கும் திருவருள் பெத்து இன்புருவர் எம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. ఫలశ్రుతి అంటుంటారు చివరి పాటని జనరల్గా కదా, కానీ మనకి అసలు యాక్చువల్గా ఫలశ్రుతి 3వ పాటలో చెప్పేసింది గోదాదేవి. ధనుర్మాస వ్రతం చేస్తే ఏమొస్తుందో చెప్పేసింది అప్పుడే అక్కడే. మరి ఇప్పుడు చెప్పేదేంటి ఇంకా అంటే, ధనుర్మాస వ్రతం చేస్తే కాదు, వ్రతము చేసే వాళ్ళని చూసి ఇంతలా చేశారు ఇలా చేశారుట అనుకుంటే వచ్చేది ఏమిటో చెప్తోందండి గోదాదేవి ఇక్కడ. చేస్తే కాదు, చూస్తే, అంటే, వింటే, ఉంటే ఏం జరుగుతుంది అనేది ఇందులో చెప్తోంది. ఏం చెప్పింది గోదాదేవి? ఆనాడు గోపికలు అక్కడ వ్రతం చేశారు. ఆనాడు గోదాదేవి తన చెలియలతోటి శ్రీవిల్లిపుత్తూరులో వ్రతం చేసింది. ఈనాడు ఇక్కడ మనందరం కలిసి ఈ వ్రతాన్ని చేస్తున్నాం. ఏమండి, ఎవరి గురించి చేస్తున్నాం మనం? స్వామిని గురించి.
ఎవడతను వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై. వంగ కడల్ సముద్ర మథనం చేసినప్పుడు సముద్రంలో నీళ్ళు ఇటు అటు పోతున్నాయి కదా, దాంట్లో ఎలా చిలుకుతున్నారో అందులో ఏమేం పడుతున్నాయో చూద్దామని మహానుభావులు అందరూ కూడా పడవలు వేసుకొచ్చారటండి దాంట్లో. మరి ఆ పడవలు ప్లెయిన్గా తిరుగుతాయా దాంట్లో? ఎందుకంటే ఇలా తిప్పితే మొత్తం నీళ్ళన్నీ ఇలా తిరుగుతాయి, మళ్ళీ ఇలా తిప్పితే ఇవన్నీ మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ఈ తరంగాలు కొట్టుకుంటాయి. అంటే అప్పుడు తరంగాలన్నీ ఎలా ఉంటాయి? సో రఫ్ అండి. అందులో చాలా రఫ్ వాటర్స్ అన్నమాట అప్పుడు సముద్రంలో కదా. చిలుకుతుంటే మీరు గిన్నెలో పెరుగు చిలిగేటప్పుడు ఎలా ఉంటుంది? సర్ 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 అని తిప్పుతుంటే ఇటు తిప్పగా అన్నీ ఇలా రౌండ్ అవుతాయి, మళ్ళీ ఇటు తిప్పితే మళ్ళీ ఇలా రౌండ్ అవుతాయి. అవి ఒక్కసారి కొట్టుకుంటాయి, అంతటా చిమ్ముతాయి కదా. నీళ్ళైనా అంతే కదా, సముద్రంలో కూడా అంతే. వాటి మధ్యలో ఉన్నారండి ఋషులంతాను ఆ పడవల్లో. వాళ్ళు ఎంత గొప్ప డైవర్సో ఏమిటో మనకు తెలియదు. వాళ్ళు ఎంత బ్రహ్మాండమైనటువంటి ఆ రాఫ్టింగ్ గట్రా చేయడం వచ్చిన వాళ్ళు అయ్యి ఉంటారు వాళ్ళు. దాంతో ఆ రఫ్ వాటర్స్లో కూడా వాళ్ళు జాగ్రత్తగా తిరుగుతూ మొత్తం అంతా గమనిస్తున్నట్టున్నారు వాళ్ళు. వంగ కడల్ కడైంద, ఆవేళ సముద్రాన్ని ఆయన చిలుకుతుంటే ఆ రకంగా కేశవనై మాధవనై. ఎందుకు చిలికాడు సముద్రాన్ని? తన కోసం కాదండి పాపం చిలికింది, శ్రమపడ్డాడండి ఆయన. వేళ సముద్రం చిలికేటప్పుడు దేవుడు అవతరించాడు. ఎన్ని రూపాలు ఎత్తాడు తెలిసినా మీకు ఎవరికైనా? ఏ రూపం ఎత్తాడు సముద్రం చిలికేటప్పుడు? కూర్మ అవతారం ఎత్తాడు. ఒకటేనా? మనకి తెలిసింది ఒకటి, కానీ మా అమ్మకి తెలిసిన 8 రూపాయలు ఎత్తాయండి. 8 రూపాయలటండి. సముద్రం చిలికింది. ఎవరు చిలికారు? అసురులు దేవతలు చిలికారు కదా. పిచ్చోళ్ళు వాళ్ళు ఆ చిలకగలిగింది. వాళ్ళేం చిలుకుతారండి సముద్రం చిలకమంటే? మీ ఇంట్లో చిన్న గిన్నె పెట్టి పెరుగు చిలకండ్రా అంటే చిలకడం చేత కావట్లేదు మీకు. చిలుకుతున్నారు ఇప్పుడు? ఎంతమంది చిలుకుతున్నారు మీ ఇంట్లో? దేని బట్టి అలా చర్నింగ్ మిషన్ బట్టి తిరుగుతూ ఉంటాను. ఇలా చేతితోటి కాదండి, అలా చేతితో చిలకడానికి ఏముందో, చిన్న గిన్నె పెట్టి ఇలా అంటే పెద్ద కుండ పెట్టి దాని నిండా పెరుగు పోసి, మామూలు పెరుగు కాదండి. మీ దగ్గర పెరుగు అంటే ఏముంటుంది? అసలు దాని గడ్డే ఉండదండి, అది అంతా నీళ్ళే. కానీ మా గోకులంలో వచ్చే పెరుగు అలాంటిది కాదండి. అది మట్టిలోకి పలుగు దింపినట్టుగా దింపాల్సి వస్తుంది. అంత చిక్కటి పెరుగు ఉంటుంది అది. అంత సారభూతమైన పాలని ఇస్తాయి కనుక పెరుగు కూడా అంత గట్టిగానే ఉంటుందండి. మామూలు పెరుగు ఏం కాదు అది. చిలకడం అంటే చాలా కష్టం. ఇంకా అందులో అలా గిన్నె కడితే ఏం చేయాలి? అది కాసం పిరప్పం కలగల పక్కై పేర్తు అని ఇటులాగి కాసేపు అయ్యేటప్పటికి మొత్తం జబ్బల పని అయిపోతుందండి. 1 నిమిషం అయ్యేటప్పటికి మన పని క్లోజ్. కానీ ఆవేళ అది సముద్రాన్ని చిలుకుట. ఒక పక్కన అసురులు దేవతలు మందరాన్ని పెట్టారు, వాసుకిని చుట్టారు. కానీ ఏం చేస్తాం? ఆ పర్వతం తీసుకెళ్ళి నీళ్ళలో పెడితే అది పోతోంది కనుక కూర్మం అయ్యాడు ఆయన వాళ్ళకి సపోర్ట్ కోసం. సరే సపోర్ట్ అయితే నిలబడ్డది, కానీ అది కింద మునిగిపోకుండా ఉంది. కానీ పైన ఆధారం లేకపోతే ఏమవుతుందండి? ఇటోటును ఊగిపోతుంది. అంచేత దానికి ఏదైనా మళ్ళీ ఇంకొక సపోర్ట్ కావాలని అడిగితే ఆయనే వాతావరణంలో సపోర్ట్గా ఇంకొక అవతారం. ఎన్నయ్యాయి? కింద పర్వతానికి 1, పర్వతానికి చుట్టూ 1. ఎన్ని లెక్క పెట్టండి. కాసేపు తిప్పేటప్పటికి దేవతలందరికీ చేతులు పట్టేసాయి. అయ్యో అయ్యో అని మొలకడం ప్రారంభించారు. వాళ్ళల్లో ఒక రూపం ధరించాడు. ఎన్ని? సరే వీళ్ళకి మంచి ఎనర్జీ వచ్చింది. ఇంకా వీళ్ళు చర్ర చెప్తే మరి కాసేపు అసురులందరికీ రెక్కలు పట్టేసాయి. అయ్యో అని వాళ్ళు మూలగడం ప్రారంభించారు. మళ్ళీ ఏం చేయాలి?
వాళ్ళల్లో ఒక రూపం ధరించాడండి. ఎన్ని? 4. సరే, ఇప్పుడు వీళ్ళకి ఓపిక వచ్చింది, వాళ్ళకి ఓపిక వచ్చింది. మంచి తిప్పడం ప్రారంభించారు. కాసేపు తిప్పేటప్పటికి పాపం ఎంతైనా అది పాము కదండి, అది మామూలు చాంతాళ్ళు కడితేనే చిరికిపోతాయి. అలాంటిది పాము చుడితే అది కొయ్యి 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 అని ప్రారంభించిందండి. ఏం చేయాలి? దానిలో వాసుకిలో ఒక రూపం ధరించాడు. ఎనే 5. వాసుకిలో రూపం ధరించిన తర్వాత ఆ పొట్టలో, వాసుకి యొక్క పొట్టలో ఒక రూపం ధరించాడు. అప్పుడు దానికి కొంచెం పొట్ట అది చికిలిపోకుండా గట్టిగా ఉందండి. ఇంతలో పాపం దానికి తలలోంచి ఆ విషం కక్కి 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 అది కాస్త డీహైడ్రేట్ అయిపోవడం ప్రారంభించిందండి. మళ్ళీ దాని తలలో ఒక రూపం పెట్టాల్సి వచ్చింది. కాసేపు అయ్యేటప్పుడు తోక మండడం ప్రారంభించిందండి. దానికి తోకలో ఒక రూపం ధరించాల్సి వచ్చిందండి. ఎన్నయ్యాయి? ఇప్పుడు పాము గట్టిపడింది, వాళ్ళు గట్టిపడ్డారు, వీళ్ళు గట్టిపడ్డారు. ఇప్పుడు చిలుగుతుంటే ఆ పర్వతం కాస్త మెల్లిగా మెల్లిగా పేస్ట్ అయిపోవడం ప్రారంభించింది. పర్వతం అంటే రాళ్ళు మట్టే కదండి ఉండేది. అవన్నీ ఊడిపోవడం ప్రారంభించాయి. ల్యాండ్ స్లైడింగ్ స్టార్ట్ అయింది. ఏమవ్వాలి? అప్పుడు పర్వతంలో ఒక రూపం ధరించాడండి. ఎన్ని రూపాలు? 8 రూపాలు ధరించాల్సి వచ్చింది. దేనికోసం? పాపం వాళ్ళకి కావాల్సింది ఏదో అడిగారు కనుక ఇవ్వాలి అనే జాలి చేత. జాలి గుండేవాడు. జాలి అంటే మా అమ్మ ఆయనలో ఉంటుందండి, కానీ అది పైకి రావాలంటే మా అమ్మ ఉంటే జాలి పైకి వస్తుందండి. అంచేత ఆయన మాధవనై వంగ కడల్ కడైంద మాధవన్, మాధవ లక్ష్మీనాథుడు అయ్యాడు ఆయన. ఎవరైతే ఈ రకంగా, అంటే ఇప్పుడు ఈ సెటప్, ఈ రకమైన మనుషులు, ఈ విధానం ఇలా ఎవరైతే అనుకుంటారో ఇప్పరిసురైపార్, వాళ్ళు తప్పకుండా ఈరి 2 మాల్వరైతోళ్, 2 రెళ్ళు చేతులు పతి ప్రేమతో మన మీద ఎప్పుడు వర్షిద్దామా అని చూస్తూ ఉండేటటువంటి ఆ స్వామి యొక్క భుజములు కలిగినటువంటి స్వామి యొక్క ఈరి 2 మాల్వరైతోళ్ శంకణ్ తిరుముఖం, ఎర్రటి నేత్రములు కలిగినటువంటి అందమైన ముఖమండలం, ఎరుపు నేత్రాలు ప్రేమకి గుర్తు. ఆయన నేత్రాలు ఎప్పుడు కూడా ప్రేమ నిండే ఉంటాయి. మన మీద దేవుడికి ద్వేషమే ఉండదు, ఎప్పుడూ ప్రేమే ఉంటుంది. ఏ అవసరాల్లో ఎప్పుడెప్పుడు ఎలా ఎలా మనకు ఆదుకుంటాడో తెలియదు, కానీ ఎప్పుడూ మన మీద ప్రేమతోటి ఉంటాడు. అలాంటి స్వామి యొక్క செங்கண் திருமகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெற்று ఇన్బురువర్. ఆ స్వామి యొక్క దయని అంతటా అన్ని కాలాల్లోనూ పొందుతూ సుఖింతురు కాక అని గోదాదేవి వ్రతానికి ఫలితం 3లో చెప్పి, వ్రతాన్ని గురించి విన్న వాళ్ళకు వచ్చే ఫలితం ఏమిటో మనకి ఈ చివరి చెప్పి ధనుర్మాస వ్రతాన్ని మనకి అందించింది. చివరి పాసనం కూడా ఒకసారి చెప్పేద్దాం మనం. వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై திங்கள் திருமுகத்து சேயிழையார் சென்னிரஞ்சி அங்கப்பறை கொண்ட வாத்தை அணிபுதுவை பைங்கமல தண்டெரியல் பட்டர்பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கிப்பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரைத்தோள் செங்கண் திருமுகத்து
செல்வத்திருமாலால் எங்கும் திருவருள் பெற்று இன்புருவரெம்பாவாய். स्वोच्छिष्टमालिका बन्धा गन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनुजायै गोदायै नित्यमङ्गलं मादृशा किञ्चन त्राणबद्धकङ्कणपाणये विष्णुचित्ततनुजायै गोदायै नित्यमङ्गलं. जय श्रीमन्नारायण.